వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆళ్లగడ్డ శివార్లలో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాలు. నంద్యాల మున్సిపాలిటీ ద్వారా సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు దుర్వాసన రావడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో రోగులు అవస్థలు, నడవలేని రోగులు హాస్పిటల్కి వస్తే కనీసం స్ట్రక్చర్స్ కూడా తీసుకురాలేని పరిస్థితిలో హాస్పిటల్ సిబ్బంది. నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులు, వెంటనే పరిష్కార మార్గం పరిశీలించిన టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న. శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పూజలు, అభిషేకాలు, భక్తి శ్రద్ధలతో లక్ష బిల్వార్చిన పోటెత్తిన భక్తులు. నంద్యాల పీజీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా స్థాయి బాలుర మరియు బాలికల బేస్బాల్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభించిన గురురాజా స్కూల్ డైరెక్టర్ శ్రీ శేషావళి రెడ్డి. జనగణనలో కులగణన, సిపిఐ జరగాల్సిందే, మతోన్మాద బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు. నంద్యాలలో కోవిలపుంట్లలో కోఆపరేటివ్ బ్యాంక్ 72వ సహకార వారోత్సవాలలో వైఎస్ఆర్ నగర్లో రక్తదాన శిబిరం. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవులపురం గ్రామం నందు వెలసిన ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 20న ఏకశిల అభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలు. నంద్యాల ప్రభుత్వ జూనియర్ SC1, SC2, ST బాలుర హాస్టల్ కి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్న AISF జిల్లా నాయకులు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి. వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆళ్లగడ్డ శివార్లలో